నేను ఎమ్మెల్యేకి తండ్రిని, మాజీ ఎమ్మెల్సీని. మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు కంట్రోల్లో ఉండాలి, లేదంటేనా అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రి గారు ఒక మహిళను తిట్ల దండకంతో విరుచుకుపడ్డం ఇప్పుడు గోదావరి జిల్లాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకు ఈయన గారు ఆ మహిళకు ఎందుకు ఫోన్ చేశారు? ఖబర్దార్ అంతు చూస్తానంటూ ఆమెపై ఎందుకు విరుచుకుపడ్డారు? అంత తప్పు ఆవిడ ఏం చేసింది? మధ్యలో ఆ మంత్రి పేరును ఎందుకు లాగారు? గోదావరి జిల్లాలో ఆడియో కథా చిత్రం మామూలుగా లేదు. ఒక మాజీ ఎమ్మెల్సీ, ఒక మహిళ, మధ్యలో మంత్రి. విషయం ఏంటయ్యా అని ఆరా తీసే కొద్దీ పేరాలు సదరు ఎమ్మెల్యే గారి తండ్రి గారి వాయిస్ పుంఖానుపుంఖాలుగా బయటపడుతోంది. ఒకసారి ఆడియో వినండి. ఈ టేపు ఈయన, ఆ టేపు ఆవిడ. నువ్వు ఆడన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు, నాకు మాటలు సమాధానం ఇవ్వమనండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా నరికేస్తానండి. నరికేస్తాను, పొడి చేస్తానన్న పద్ధతిలో మహిళతో మాట్లాడుతోన్న వ్యక్తే ఆదిరెడ్డి అప్పారావు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్వయాన తండ్రి, పైగా మాజీ ఎమ్మెల్సీ కూడా ఆయన. ఇప్పుడు ఆయన ఓ మహిళకు వార్నింగ్ ఇవ్వడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. జాన్ అన్న వ్యక్తి బాధిత మహిళ ఇంట్లో పనిచేస్తున్నాడని, కులం తక్కువ వ్యక్తిని ఇంట్లో పెట్టుకున్నావా అంటూ మహిళను ఫోన్లోనే బెదిరించాడు అప్పారావు. తాను తలుచుకుంటే నీ కొడుకుద్యోగం కూడా తీసేస్తానంటూ మంత్రి కొల్లు రవీంద్ర పేరును కూడా ఈ వివాదంలోకి లాగారు ఆదిరెడ్డి అప్పారావు. నేను చెప్పాను, కొల్లు రవీంద్ర ఉద్యోగం తీసుకోవద్దు. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి, వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారు, హక్కు అండి. మహిళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ అంతు చూస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు మాజీ ఎమ్మెల్సీ. సర్వెంట్ గారి సంగతి చూస్తానులే. అలాగేండి. ఆ సర్వెంట్ గారికి ఏం చేయాలో నేను చేస్తాను. అలాగేండి. క్యాస్ట్ ఏంటండి, కమ్మోరిళ్లలో ఉంటలేదండి పనోళ్ళకి. తాను చెప్పినట్టు ఉండకపోతే ఏం చేస్తానో చూడు అంటూ ఫోన్లోనే బెదిరించాడు. బెదిరించడమే కాదు, మహిళను అసభ్య పదజాలంతో దూషణలకు కూడా దిగాడు. ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు, నేను అక్కడ అడిగెట్టానంటే బేబత్సం అయిపోయి తేలిపోతాయిలే. మరి తేల్చేయాలి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మస్థైర్యం. ఎవరండి మేము దిక్కులేని వాళ్ళం, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి మమ్మల్ని కొట్టించారు. మహిళ ఏదో చెప్పబోతుంటే వినేందుకు కూడా ఇష్టపడని ఆదిరెడ్డి యూజ్లెస్ ఫెలో అంటూ రోడ్డు మీదకు లాగుతానంటూ బెదిరించాడు. వాళ్ళకి పెద్ద దిక్కు మీరుండి నోటికొచ్చినట్లు తిట్టడంతో ఆ మహిళ కూడా భయంతో గమ్ము నుండిపోయింది. ఫోన్లోనే ఈ రేంజ్ లో బెదిరిస్తున్నారంటే మామూలుగా ఆయన ఆగడాలు ఏ రేంజ్ లో ఉంటాయోనన్న భయం స్థానికంగా వ్యక్తమవుతోంది. నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా దూరం వెళ్తావు సార్. మీరు మాట్లాడేది తప్పండి. వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. నన్ను తప్పంటే ఇవాళ రాజమండ్రి కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఆదిరెడ్డి అప్పారావు తప్పని ఎవడో అనరు. మరి ఒక ఆడదాన్ని పట్టుకుని అలా తిడుతున్నారేంటండి మీరు? మహిళకు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు గోదావరి జిల్లాలోనే కాదు, ఏపీలోనూ రాజకీయంగా పెను దుమారం రేపింది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ ఆందోళన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదిరెడ్డి ఇష్యూపై యాక్షన్ తీసుకోవాలన్నారు. మహిళని ఏకవచనంతో తిట్టడంతో పాటు ఆయన మాట్లాడిన బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి మీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు, మీ ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నావు, సరే విషయాలు ఏదైనా కానివ్వండి, నీకు షెడ్యూల్ క్యాస్టోడే కావాలా అనే పదాలు మాట్లాడుతూ ఎంత అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో కూడా అప్పారావు ఇలాంటి బెదిరింపులకు పాల్పడేవారని, కులం పేరుతో దుర్భాషలాడే ఇలాంటి నేతలను వెంటనే సస్పెండ్ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తన ఆడియోపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఇంతవరకు ఆదిరెడ్డి అప్పారావు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి వైరల్ అవుతోన్న ఆడియోపై కూటమి సర్కార్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.